అఫిలియేట్ మార్కెటింగ్ ఫాలోవర్స్ ఉంటేనో, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉంటేనో, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటేనో నేను మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇంకా చాలా షాపింగ్స్ దాంట్లో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. చాలా ఈజీ అనమాట అఫిలియేట్ మార్కెటింగ్. ఉమెన్స్, స్టూడెంట్స్ ఎవరైనా ఏం చేసుకోవచ్చు. ఒక్క ప్రోడక్ట్ మీద 11% నుంచి 20% కమిషన్ ఉంటుంది. 21%, నాట్ 20. ఓకే, 21% కమిషన్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ కానీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న నాకు షాపింగ్లో ఒకటి కమిషన్ వచ్చింది. ఓకే, 379 రూపీస్ ప్రోడక్ట్ మీద నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 72 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. నేను ఇంట్లో కూర్చొని లింక్ షేర్ చేయడం వల్లనే నాకు 72 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఏంటి, మెగా డీల్స్ అనేసి నేను కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ సైడ్ షేర్ చేశాను. సో షేర్ చేయడం వల్ల నా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం వల్ల సో నాకు వచ్చింది. మీరు కూడా అంతే కదా, పర్ డేకి మనం అట్లీస్ట్ 100 రూపీస్ జెన్యున్గా ఏం చేసుకున్నా కూడా బెటరే కదా. సో ఎవరైనా ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి. దట్స్ ఇట్.